స్ఫటిక హృదయం, జుహిత ఖడ్గం మరియు ఎలియన్స్ రాజకుమారుడు దగ్గర ఉన్న ప్రాచీన క్రిస్టల్ శిలలు ఒక్క చోటు ఉంచాగానే ఈ మూడింటి శక్తి కలిసిపోయి ఒక్క కొత్త దండంగా మారింది. ఆ దండం చివర నక్షత్రంలాంటి వెలుగుగోళం తలుక్కుమంది. దాని శక్తి చీకటిని చీల్చి వెళ్లగలదు, రాక్షసుడి మంత్రాలను నిర్వీర్యం చేయగలదు, విశ్వంలోని జీవులను రక్షించగలదు. రాక్షస నాయకుడు గర్జించాడు, ఏ దండమైనా, ఏ శక్తి అయినా చీకటి ముందు వంగిపోతుంది. అతను తన రెక్కల నుండి అగ్నివర్షం కురిపించాడు. జుహిత నక్షత్ర దండాన్ని పైకెత్తింది. ఒకే క్షణంలో ఆకాశం బంగారు కాంతితో నిండిపోయింది. దండం నుంచి వెలువడిన శక్తి రాక్షసుడి అగ్నివర్షాన్ని చీల్చి అతనిపైన మెరుపులా పడింది. అతని శరీరం నల్లటి పొగల చెల్లాచెదురైంది, కాని పూర్తిగా అంతరించిపోలేదు. మీరు నన్ను గెలిచారని అనుకుంటున్నారా? నేను చీకటి స్వరూపం, ఈ గ్రహం మొత్తం నాలోపల మింగేస్తాను అని గర్జించాడు. అతని చేతుల నుంచి ఒక చీకటి వలయం విపరీతంగా విస్తరించింది. ఎలియన్ రాజకుమారుడు భయంతో, ఇది ఆగకపోతే మా గ్రహం పూర్తిగా నశిస్తుంది. జుహిత, ఈ చీకటి ఆగకపోతే మనమెవరూ బ్రతకము అని అరిచాడు. జుహిత అంది, ఈ విశ్వంలో వెలుగు ఎప్పటికీ నిలిచిపోతుంది, చీకటి ఎప్పటికీ గెలవదు. జుహిత నుంచి వెలుబడిన కాంతి ఆ చీకటి వలయాన్ని ఛిద్రము చేసింది. గ్రహం మొత్తం కాంతితో నిండిపోయింది. రాక్షసనాయకుడు చివరిసారి గర్జించి శూన్యమై మాయమయ్యాడు. హాయ్ అండే అందరికీ. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన, ఉత్సాహభరితమైన కంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను. మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.